గతేడాది జూన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్కి వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమి మీదకు తిరిగి రావటం మరోసారి ఆలస్యమైంది. వ్యోమనౌకలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా మరికొన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వీరిద్దరూ అంతరిక్ష యాత్ర చేపట్టినప్పటి ఫోటోలు, వీడియోలతో పోలిస్తే ఇటీవల నాసా విడుదల చేసిన వాటిలో చాలా బరువు తగ్గినట్టు కనిపిస్తున్నారు. మరి వ్యోమగాములు ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు ఏంటి? భూమి మీదకు తిరిగి వచ్చాక వారి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? వాటి నుంచి కోలుకునేందుకు వ్యోమగాములు ఏం చేయాలి అనే విషయాలను ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా స్పేస్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ విజయ్ భాస్కర్ని అడిగి తెలుసుకుందాం. సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఇద్దరు కూడా స్పేస్లోకి వెళ్ళినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, తిరిగి భూమి గురుత్వాకర్షణ శక్తి వైపు ప్రవేశించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, దీన్ని పూర్తిగా నార్మల్ లైఫ్కి రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందన్న వివరాలను తెలియజేసిన ప్రస్తుతం మనతో ఉన్నారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా స్పేస్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ భాస్కర్. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. సో ముందుగా ఇటీవలే సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ చేసిన కామెంట్స్ చూసినట్లయితే కనుక భూమిపైకి వచ్చిన తర్వాత ఒక పెన్సిల్ లేపినా కూడా వర్కౌటే అవుతుంది అన్నారు. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే? అబ్సల్యూట్లీ ఒక స్పెసిఫైడ్ ఎక్స్ట్రా ట్రైనింగ్ తోటి వీళ్ళు ఏదైతే ఎర్త్ అట్రాక్షన్ ఉంటుందో అది ఉండదు కాబట్టి దే విల్ బి ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్. సో అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత వీళ్ళు స్పెసిఫిక్గా స్పేస్లోకి పోయినప్పుడు కొంత బయాలజికల్ చేంజెస్ బాడీలో మార్పు వస్తూ ఉంటుంది. మేజర్గా వీళ్ళు వెరీ లైట్ వెయిట్ ఉన్నట్టుగా ఒక బాడీ అంతా ఫ్లోట్ అవుతుంది కాబట్టి యూజువల్గా ఒక హ్యూమన్ బాడీ అన్నది ఎప్పుడైతే మజిల్ యాక్టివిటీ ఉంటుందో, అంటే వాలంటరీ మజిల్ యాక్టివిటీ ఉంటుందో అప్పుడే మజిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. తద్వారా మనకు హార్టే కాకుండా బాడీలో ఆల్ మజిల్స్ యాక్ట్ లైక్ ఏ హార్ట్, అంటే పంపింగ్ చేస్తాయి. రక్తనాళాలన్నీ పంపింగ్ చేసినప్పుడే యూజువల్గా బాడీకి ఒక సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనం స్పేస్లో ఉంటుంటామో వాలంటరీ యాక్టివిటీ మజిల్స్లో ఉండదు. తద్వారా మనకు కొంచెం స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. మజిల్సే కాదు, మజిల్స్తో పాటు మనకు బోన్స్లలో ఏదైతే బేసిక్ ప్రొడక్షన్ విటమిన్ డి, కాల్షియం, మినరల్స్ ఇలాంటివి ఏవైతే మనకు సర్క్యులేషన్లో ఉంటాయో తద్వారా బోన్స్ కూడా మనకు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో బట్ ఎప్పుడైతే స్పేస్లోకి వెళ్తారో ఇలాంటి యాక్టివిటీ తక్కువ అవటం వలన వాళ్ళకి బోన్ డిప్లీషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఏ ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటే, మోర్ ఓవర్ స్కిన్ విషయానికి వస్తే అక్కడ అసలు సన్ లైట్ ఉండదు అంటున్నాం. స్కిన్ ఇక్కడికి వచ్చిన సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవకాశం ఉంది. సో దాని గురించి ఏమంటారు? సో యూజువల్గా ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ సన్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి స్కిన్ ఒక మాయిశ్చరైజ్డ్ వేరియేషన్లో ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ వచ్చినప్పుడు సడన్గా వీళ్ళకి మెలటోనిన్ ఫార్మేషన్ అనేది సడన్గా డెవలప్ అవటం వలన స్కిన్ డ్రై అయిపోవడము, స్కిన్ లీజన్స్ రావడం, స్కిన్ బ్రేక్ అవడం లాంటి సమస్యలు మనం ఎర్త్ మీద చూస్తూ ఉంటాం. అంతేకాకుండా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే స్టమక్ కానీ ఇంటెస్టైన్స్లో కూడా తీసుకునే నార్మల్ డైట్కు ఆర్ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపేర్ చేసుకుంటే కొన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు రావచ్చు. అంతేకాకుండా కొన్ని హైజీనిక్ ప్రాబ్లమ్స్, సపోజ్ వాళ్ళు అక్కడ యూరిన్ పాస్ చేసినా, డిఫెకేషన్ చేసినా కూడా అక్కడ క్లోజ్డ్ సర్క్యూట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. తద్వారా కూడా వాళ్ళకి సమస్యలు వస్తుంటాయి. అంతేకాకుండా వాళ్ళకు న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండరు కాబట్టి బాడీలో కొన్ని లవణాలు, విటమిన్స్ వేరియేషన్స్, అంటే అవి ఎంత సప్లిమెంట్ చేసినా కూడా న్యాచురల్గా ఉండేవి కాబట్టి వాళ్ళలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. అంటే మనకు పర్టికులర్గా సోడియం, క్లోరైడ్, పొటాషియం ఇట్లాంటివి ఎలక్ట్రోలైట్స్ అంటాము. అలాగే మినరల్స్ మెగ్నీషియం కానీ, జింక్ కానీ, లేకపోతే కాల్షియం, విటమిన్ డి ఇలాంటి ఎన్నో మనకు ఎలిమెంట్స్ సప్లిమెంట్ తీసుకున్నా కూడా కొంత మేరకు వేరియేషన్ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి బాడీలో ఒక సిస్టమ్ డిరైల్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సార్, అయితే ఇక్కడ ఒకటి ఉంది, బోన్ డెన్సిటీతో పాటుగా బ్లడ్ కూడా సర్క్యులేషన్
తక్కువగా ఉంటుందని, బ్లడ్ సెల్స్ కూడా త్వరగా చనిపోతుంటాయి అంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అబ్సల్యూట్లీ రైట్ కాదండి. యూజువల్గా ఆర్బీసీ అన్నది దాని యొక్క ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే బట్ న్యాచురల్గా మన స్ప్లీన్లో కానీ బోన్లో కానీ ప్రొడక్షన్ ఉంటుందండి. సో ఎప్పుడైతే వాటి యొక్క సర్వైవల్ టైం ఉంటుందో అది పోయి మళ్ళీ మనకు కొత్త ఆర్బీసీ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనకు ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో స్పేస్లో, ఈ స్పేస్ సూట్లో ఎప్పుడైతే ఉంటుందో ఇది ఒక కంప్రెస్డ్ ఆక్సిజన్ ఫేస్లో ఉండే ఈ స్పేస్ సూట్ అంటారు. ఈ స్పేస్ సూట్లో మన బయాలజికల్ చేంజెస్ చాలా వస్తుంటాయి. దానిలో మేజర్గా లంగ్స్, ఊపిరితిత్తులలో, అంటే దీనిలో మనకు ఫ్రెష్ ఆక్సిజన్ వచ్చినా కూడా ఎన్విరాన్మెంటల్ ఆక్సిజన్కి ఫ్రెష్ ఆక్సిజన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఎన్విరాన్మెంటల్ ఆక్సిజన్లో మనం ఒక సిమ్యులేటెడ్ పర్సన్గా ఒక నార్మల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఉండే పద్ధతులు వేరుంటాయి. ఈ స్పేస్ సూట్లో ఫ్రెష్ ఆక్సిజన్ వలన మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఎగ్జాస్ట్ అవుతూ ఉంటాయి. ఇందులో మనకు బ్రెయిన్ మీద ఎక్కువగా స్ట్రెస్ పడవచ్చు. ఎందుకంటే బ్రెయిన్లో ఎప్పుడు మనకు బట్ న్యాచురల్గా బయాలజికల్గా ఎన్విరాన్మెంట్ ఆక్సిజన్తో పాటు సర్టన్ గ్యాసెస్ తోటి కూడిన మనకు ఆక్సిజన్ అనేది బ్రెయిన్కు అలవాటు పడిపోద్ది. లంగ్స్ కూడా మనకు తీసుకునే ఆక్సిజన్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా మనకు ఈ లంగ్స్లో ఆక్సిజన్ సాచురేషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దీనిలో వేరియేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ మనం హార్ట్కి ఇస్తామో, సఫిషియంట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అది వేరియంట్ ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రం దీనిలో హార్ట్లో కూడా మనకు రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చేసి మనకు వచ్చే సమస్యలు ఉంటాయి. లివర్లో మెటబాలిక్ సిస్టమ్ వేరియేషన్ ఉంటుంది. కిడ్నీలో ఫిల్టరేషన్ కెపాసిటీ కూడా కొంత దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకు న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో తీసుకునే ఇన్పుట్స్కి ఎప్పుడైతే మనకు బ్లడ్ ఇందులోకి వెళ్ళి ఫిల్టర్ అవుతుందో అక్కడ కొంత డిఫెక్టివ్ ఏర్పడే ప్రమాదం. సునీత విలియమ్స్ విషయంలో మనము హద్దుకు మించి, అంటే మనకు అనుకున్న దానికన్నా 3 నెలలు ఎక్కువగా తను స్పేస్లో ఉండడం, స్పేస్లో సమస్యలు ఏర్పడము ఒకటిగా మనం భావించాలి. మనం ఫస్ట్ డేకి తను వెళ్ళినప్పుడు ఉన్న తన ఫేస్ ఒక మార్ఫలాజికల్ చేంజెస్, ఈ రోజు తను ఫ్రెష్ ఫోటోస్ పంపించిన మార్ఫలాజికల్ చేంజెస్లో చాలా వేరియేషన్స్. సరే, ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు వెళ్ళినప్పుడు ఉన్న ఫేస్కి ఇప్పుడు ఫేస్కి చాలా మజిల్ కూడా తగ్గిపోయినట్టు తెలుస్తుంది. చాలా అంటే వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. ఇది ఇక్కడికి వచ్చాక రికవర్ అవడానికి అసలు ఎంత టైం పట్టావు? అబ్సల్యూట్లీ డెఫినెట్లీ అండి. మనిషి వేళ్ళు కదిలిస్తే చేతి యొక్క కండరాలు బలం పెరిగి స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే తను ఒక ఫ్రీ ఎయిర్లో అంటే వాలంటరీ మూమెంట్స్ లేని మజిల్స్లలో ఇన్ని నెలలు ఉండి తను రిటర్న్ వచ్చి నార్మల్ నేచురల్ వెదర్కి, ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు తను రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే వితిన్ 6 weeks to 6 months లోపల అబ్సల్యూట్లీ తన మజిల్ గెయిన్ అవుతుంది. సరే, అయితే ఇక్కడ మనం సైకలాజికల్ థింగ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మన చుట్టూ ఎంతో మంది వ్యక్తులు ఉంటారు, రోజు డిఫరెంట్ పీపుల్ని కలుస్తాం, కాన్వర్సేషన్స్ అవుతుంటాయి. బట్ అక్కడ అలా కాదు. సో ఇన్ని రోజుల పాటు, ఇన్ని నెలల పాటు రాత్రి పగలు సరిగా అర్థం కాకుండా అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు సాధారణంగానే మనం మెంటల్గా కొంచెం డిప్రెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ వాళ్ళ మాటలు చూస్తే మేము ఇక్కడ స్ట్రక్ అయ్యామని కాదు, మేము ప్రిపేర్డ్గా వచ్చామని ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో ఏదైతే మనకు కనిపించే మెంటల్ స్ట్రాంగ్నెస్ అనేది ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే స్ట్రెస్ కనిపించకుండానే ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ ఆస్ట్రోనాట్స్కి స్పెషల్ ట్రైనింగ్ బిఫోర్ గోయింగ్ టు ద స్పేస్ ఇస్తారండి. సెకండ్, వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కూడా సప్లిమెంట్స్ సఫిషియెంట్గా ఉంటాయి. రెండోది, వాళ్ళకు రిక్రియేషనల్ బోర్డ్స్ ఉంటాయి. అంటే వీడియోస్ కానీ, లేకపోతే రిక్రియేషనల్ బోర్డ్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఫెసిలిటీస్ కూడా దే విల్ బి వీడియోస్ ఆర్ అవైలబుల్. సో వాళ్ళు ఏ టైంలో ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైంలో ఫుడ్ తినాలి, ఏ టైంలో ఎక్సర్సైజెస్తో పాటు ఎంటర్టైన్మెంట్ చూడాలనేది ఆ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, సైకలాజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో తద్వారా వాళ్ళకి 80% కవర్ అయిపోతారు. అంతేకాకుండా అక్కడ ఆల్రెడీ స్పేస్ స్టేషన్లో చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, వాళ్లకు ఇంటర్నల్గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కొంత మేరకు ఇప్పుడున్న లేటెస్ట్ సిస్టంలో వాళ్లకు సైకలాజికల్ స్ట్రెస్ ఇదివరకు ఉన్నంత ఆస్ట్రోనాట్స్కి ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఈ రిటర్న్ అనేది దాదాపు 8 నెలల కాలం తర్వాత రిటర్న్ వస్తున్నారు. సో ఇది హెల్త్ పరంగా
ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటున్నారు, అండ్ భవిష్యత్తులో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? యూజువల్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ స్పేస్ స్టేషన్కు వెళ్ళి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది, ఫెసిలిటీస్ పెరిగినాయి, స్పెషలైజ్డ్ ఫుడ్ ఉంటుంది, స్పెషలైజ్డ్ రిక్రియేషనల్ ఉంటాయి, స్పెషల్ టెక్నాలజీ ఉంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 80 to 90% వాళ్ళు హ్యాపీగా తిరిగి వచ్చే అవకాశం ఉంటాయి, ఎక్సెప్ట్ కొంత మజిల్ వీక్నెస్, కొంత బోన్ వీక్నెస్తో పాటు. మేజర్గా వాళ్ళు రావడంతో మళ్ళీ మనం ఫ్రెష్గా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని బాడీ స్క్రీనింగ్ చేసుకొని స్పెసిఫైడ్ సిస్టమ్ ఏదైతే డిరైల్ అయితే దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది స్పేస్ మెడిసిన్లో ఉన్న అడ్వాన్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా స్పేస్ స్టేషన్లో ఇప్పుడున్నటువంటి ఆధునిక పరిజ్ఞానం ఏదైతే మనకు అందుబాటులో ఉందో దానివల్ల డిప్రెషన్ లాంటివి కొంత తక్కువగానే ఉండొచ్చు. అదేవిధంగా శరీరంలో వివిధ భాగాలపైన ఈ ఎక్కువ కాలం పాటు స్పేస్లో ఉండడం అనేది కొంత ఇంపాక్ట్ చూపించినప్పటికీ కూడా తిరిగి వచ్చిన తర్వాత దాదాపు 6 వారాల నుంచి 6 నెలల లోపే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు డాక్టర్ విజయభాస్కర్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.